రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయ సేకరణ మొదలైంది. ఖమ్మం జిల్లాలో విస్తృత స్థాయి సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సంపద పెంచి ప్రజలకు పంచుతామన్నారు బట్టి విక్రమార్క. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టే సమయంలోనే రైతు బంధుపై విధి విధానాలు వెల్లడిస్తామన్నారు. ఈ సమావేశంలో రైతులు పలు అభిప్రాయాలు చెప్పారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు మంత్రులు. ఒక రైతుగా నా అభిప్రాయం తెలియజేయడానికి వచ్చాను సార్. రైతు భరోసా పథకం అంటే రైతు పెట్టుబడి సాయం సార్. ఈ పెట్టుబడి సాయం అసలైన సాగు చేసే రైతుకి, చిన్న సన్నకారు రైతుకు మాత్రమే అందాలని ఈ ప్రభుత్వాన్ని ఒక రైతుగా నేను కోరుకుంటున్నాను సార్. గత ప్రభుత్వం చేసినట్టు పెద్ద పెద్ద భూ కవతాలకి, కొండలకి, గుట్టలకి, కమర్షియల్ ల్యాండ్స్ కాకుండా సాగు చేసే చిన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం అందే విధంగా ఈ గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. అలాగే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఒక రైతుగా చిన్న సూచన సార్. రైతులు భూసార పరీక్ష చేయించి రైతులకు కావాల్సిన ఎరువులు మాత్రం, ఆ భూమికి సరిపడే ఎరువులు మాత్రం ఆ లోకల్ ఏవో కావచ్చు సిఫార్సు చేసిన మేరకు ఎరువులు వాడే విధంగా అది చేయాలని కోరుకుంటున్నాం సార్. అది లేకపోవడం వల్ల భూమిలో ఏముంది ఏం లేదని తెలియక ఇచ్చలవాడి ఫెర్టిలైజర్తో పాటు మైక్రోన్యూట్రియన్స్ లేక ఇచ్చలవాడి ఫెర్టిలైజర్ వాడటం జరిగింది సార్. అది కొంచెం పరిగణలోకి తీసుకోవాలని మంత్రి గారిని కోరటం జరిగింది సార్. సన్నకారు చిన్నకారు రైతులకి గుర్తించి వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం మంచిది. ఇప్పుడు ఎక్కడ చెప్పినట్టుగా ప్రభుత్వ సొమ్ము కాదు, ఇది ప్రజల సొమ్ము. ఈ సొమ్ముని దుర్వినియోగం చేయడం చాలా తప్పు. వేల కోట్లు నష్టం చేస్తున్నారు. కాబట్టి దగ్గర 30-40% లాగడ ఇచ్చిన డబ్బులు పాడైపోయి ఇప్పుడు అవి గ్రహించి ఈ యొక్క నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఆదాయం డబ్బు పాడవకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా అందరికి మంచి చేయాలని కోరుకుంటున్నాం. అదే రకంగా ఎరువులు కూడా సబ్సిడీపై ఇవ్వడం మంచిది. ఇదివరకు కూడా యంత్రాలు ఇచ్చారు, అట్లే మళ్ళీ ఇవ్వాల. ఏదైనా రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది, వాళ్ళ కుటుంబం బాగుంటుంది, మన జిల్లా బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. పంటలు పండితేనే బాగుంటాయి. ముఖ్యంగా నీటి వనరులు కానివ్వండి, ఏది కూడా ఫస్ట్ మనిషికి ఆహారం లేనిది ఏది నడవదు. కాబట్టి మన ఆహారం ఉంటేనే, ఆరోగ్యం ఉంటేనే తిరగలుగుతాం. కానీ దీనికి మొత్తం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా. వాళ్ళకి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా బాగుంది. ఈ రైతు భరోసా అనేది చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడే, అందరికీ ఉపయోగపడాలండి. మరి మధ్యతరగతి కుటుంబాలకు కూడా, చిన్న సన్నకారు రైతులకి ఇది భూస్వాముల్ని ఇంకా పెంచే విధంగా ఉండకుండా గుట్టలకి, వెంచర్లేసిన వారికి, వేరే రకమైన సాగులో ఉన్న భూములకే ఈ రైతు భరోసా పథకాన్ని అందించి సాగులో లేనటువంటి భూములకు తీసేయాలి. గత ప్రభుత్వం అన్ని రకాల భూములు, వేల ఎకరాల సాగులో లేనటువంటి భూములు అందరికీ ఇచ్చి ప్రభుత్వ ఖజానాకి భారం అయింది. గత ప్రభుత్వంలో చేసిన పనిది. మరి ఆ తప్పు ఈ ప్రభుత్వంలో చేయకుండా చిన్న సన్నకారు రైతులు మినిమం 5-10 లోపల అనుకొని అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలి. మరియు ప్రభుత్వ ఖజానాకి భారం కాకుండా ఆ మిగిలిన డబ్బుని కౌలు రైతులకి యాంత్రీకరణ పథకం అమలు చేసి కౌలు రైతులకి పనిముట్లు కొనుక్కోవడానికి కొద్ది సబ్సిడీ అందించి కౌలు రైతులు కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా రైతు భరోసా అనే పథకం రైతులు పెట్టుబడి కోసం, యాక్చువల్గా రైతులు పెట్టుబడి పెట్టుకోలేక, తగిన ధర లేక చాలా నష్టపోతున్నారు. అది ముఖ్యంగా సన్నకారు రైతులు. సన్నకారు రైతులంటే నాకు తెలిసిన 5 ఎకరాలు 10 ఎకరాల లోపలనే అనుకుంటున్నాను. కాబట్టి నిజమైన రైతుకి, నిజంగా వ్యవసాయం చేసే భూములకి, వాళ్ళకి పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా పథకం మంచి పథకం. వాళ్ళకి పెట్టుబడి సమయంలో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మంచి ఆలోచనని గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మీరు కూడా దానికి చిన్నకారు రైతులకి ఉపయోగపడే విధంగా ఈ విధి విధానాలు రూపొందించి దాన్ని మనస్ఫూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తారని నేను భావిస్తున్నాను. నేను సూచించేది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనువుగా, మాకు తెలియదు కాబట్టి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఏంటో, మీరు దాని ప్రకారం ఈ రైతు భరోసా పథకాన్ని చేయాలి. రెండోది, చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకూడదు. మూడోది, 2014 కంటే ముందు వ్యవసాయ రంగంలో సబ్సిడీలు జింకు
జిప్సము ఇటువంటివన్నీ సప్లై చేసేవాళ్ళు. ట్రాక్టర్కి సంబంధించిన చాలా పరికరాలు సబ్సిడీలు వచ్చాయి, పవర్ స్ప్రేయర్లు వచ్చాయి. ఎప్పుడు 2014 కంటే ముందు సార్. ఓకే. కానీ డ్రిప్ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి అన్ని పథకాలు రద్దయిపోయినాయి. ఈ రైతు బంధు అనేది ఒకటి పెట్టి చాలా అన్యాయం చేశారు. ఆ పథకాలన్నీ సంకనాగిపోయినాయి. రెండోది అవి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. ఇంకొకటి, గొర్రె బర్రె ఉన్నోడు ఎవడు ఆత్మహత్య చేసుకోవాలి రైతుల్లో. ఆ పథకం సెంట్రల్ గవర్నమెంట్ NLM స్కీమ్లో 50% సబ్సిడీ మీద ఇస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న సమస్య ఏంటంటే, మన యానిమల్ హస్బెండరీ డైరెక్టరేట్లో 6 నెలలు అయిందండి. నేను సంవత్సరం అయింది అప్లై చేసి. 6 నెలల క్రితం మీటింగ్ జరిగి 6 నెలల పాటు అట్లే పెండింగ్ పెట్టారు. ఆ మీటింగ్లు జరిగితే రైతులకి డైరీ ఫాము, షీపు, నాటుకోళ్లు ఇటువంటివన్నీ ఉన్నాయి. అది మంచి పథకాలు. అటువంటి మన ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. కౌలు రైతులు మాత్రం ఇవ్వటానికి, కాగితం రాయడానికి ముందైతే రైతు భయపడుతున్నాడు. ఇది మాత్రం స్పష్టం. ఇది ఏజెన్సీలో పూర్తిగా రైతు వామ్మో రాస్తే మళ్ళీ దొరుకుతాడేమనే భయం మాత్రం ఖచ్చితంగా ఉందండి. రైతు కౌలు రైతుకు న్యాయం చేయాలని అందరూ అంటున్నాం. కానీ కౌలు రైతుకు ఎలా రైతు నష్టం కాకుండా ఆ యొక్క కౌలు చేసే రైతుకి నష్టం కాకుండా చూడాలంటే మీరు ఒక అవకాశం ఉంటే మీరు ఒక జీవో వంటిది 1 సంవత్సరమే పరిమితం. ఈ యొక్క 1 సంవత్సరం పరిమితంకి ఆ కౌలు రైతుకి ఎటువంటి హక్కు లేకుండా ఆ యొక్క భూమిని సేద్యం చేసుకోండి. ఇక ఫ్రీ మైండ్ తో రైతు ఉండేటట్టుగా మీరేమైనా దయచేసి ఒక జీవో లాంటిది చేస్తే రైతు భరోసాగా, రైతు ధైర్యంగా కాగితం రాస్తాడు. అందరూ కూడా సుభిక్షంగా 7 సంవత్సరాలకు 6 సంవత్సరం ఒక జీవో ఇష్యూ చేయాలి. అలా చేస్తే మాత్రమే అదే ఏ సంవత్సరం ఆ సంవత్సరం అట్లా చేస్తే